పివిఎన్ మాధవ్ గారి ఆలోచన మేరకు రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టిలో పెట్టి పరిష్కారం అయ్యేలా బీజేపీ పార్టీ తన వంతు పాత్ర పోషించడానికి ఉద్దేశించిన కార్యక్రమం జనతా వారధి. రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా బీజేపీ కార్యాలయంలో జనతా వారధి జోనల్ ఆఫీసును ప్రారంభించిన ఎచ్చర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వరరావు తదుపరి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పరశురాం రాజు, రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి సుజాత, పొలిమేర శ్రీనివాస్, దాడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ చేయించినట్లయితే మాకున్నటువంటి రైతాంగ కష్టాలన్నీ తీరే అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఈ వారధి కార్యక్రమంలో మిమ్మల్ని కలవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లోగా సహకార చక్కెర కర్మాగారాన్ని మా జీవితాలతో ముడిపడి ఉంది కాబట్టి దాన్ని రక్షించుకున్నట్లయితే మాకు అనేక రకాల ఉపయోగకరమైన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా తీర్చాల్సిందిగా మేము కోరుతున్నాం. దాని మీద ఆధారపడి మేము 3 పిల్లలు చదివించుకున్నాం. వాటన్నిటికీ కూడా మూలాధారమైన సర్టిఫికెట్ మీరు తెప్పించే విధంగా ఏర్పాటు చేయాల్సిందిగా నేనైతే కోరుతున్నాను. ఈ సంవత్సరం ఓపెన్ చేయలేదండి. ముందు వరకు పనిచేసి ఎందుకని ఆపేశారు ఈ సంవత్సరం? కొంచెం రిపేర్ అయ్యి సరిగ్గా రన్ కాలేదని లేకుండా ఆయిలింగ్ వ్యవహారం మీద దానికి ఎంత ఖర్చు అవుతుంది కూడా చెప్పండి. దానికి ఇంచుమించు ఏదైనా ప్రభుత్వం నుంచి నిధులు ఏర్పాటు చేసి దాన్ని రిపేర్ చేసి మళ్ళీ వెంటనే రన్నింగ్ కండిషన్ పెట్టినట్టయితే చెరుకు ఇతోధికంగా చేయడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల బరిగా అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా దాన్ని ఏర్పాటు చేస్తే బడ్జెట్ పేపర్ ద్వారా మేము దాన్ని ఉపయోగించుకుంటాం. నమస్కారం, నా పేరు తిరిగి సత్యనారాయణ, కిసాన్ మోర్చా కార్యదర్శి. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో పార్టీ జనతా వారధి అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండి ప్రజలెవరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా చూడాలని, వాళ్ళ సమస్యల్ని తక్షణమే పరిష్కరించే విధంగా ఆ సమస్యలను సేకరించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా ప్రతి సోమవారం కూడా జిల్లా స్థాయిలో మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు కానీ, కార్యకర్తల నుంచి కానీ, నాయకుల నుంచి దగ్గర కానీ ఎక్కడి నుంచి వచ్చిన ఫిర్యాదులైనా తీసుకొని జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదులను ఇవ్వడం, అది జనతా వారధి కార్యక్రమంగా అది మొన్న సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ప్రారంభించడం జరిగింది. ఈరోజు నుంచి ప్రతి శుక్రవారం కూడా వారధి కార్యక్రమం, జిల్లా స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు ఏవైనా ఉంటే వాటిని జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రధాన కేంద్రాలుగా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి ఈ 4 ప్రధాన కేంద్రాలుగా కూడా వారధి కార్యక్రమం ప్రతి శుక్రవారం జరుగుతుంది. అందులో ఈరోజు మన విశాఖపట్నంలో ఈ కార్యక్రమం ఇక్కడ మన విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు సోదరులు పరశురామరాజు గారి ఆధ్వర్యంలో మా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం కూడా వారధి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు ఏవైతే జిల్లా స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయో వాటిని మళ్ళీ అర్జీ స్వీకరించి మేము రాష్ట్ర కార్యాలయాన్ని పంపిస్తాం. రాష్ట్ర కార్యాలయం నుంచి అవసరం అనుకుంటే నేషనల్లో జరిగే వారధి కార్యక్రమానికి కూడా పంపించి అక్కడ ఢిల్లీ లెవెల్లో అవ్వాల్సినవి అక్కడికి, రాష్ట్ర లెవెల్లో అవ్వాల్సినవి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానకర్తగా భారతీయ జనతా పార్టీ ఉండి ఈరోజు ఒక మంచి సుపరిపాలనని అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తన పాత్రని ప్రజల కోసం
పనిచేసే పార్టీగా ఈరోజు ఈ వారధి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఈరోజు కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించి ఈ వారధి కార్యక్రమాన్ని ఇక్కడ విశాఖపట్నంలో మనం ప్రారంభిస్తున్నాం. వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే పరిష్కారం అయ్యే విధంగా పనిచేయడమే భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశంగా మా రాష్ట్ర అధ్యక్షుడు బివిఎన్ మాధవ్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.